కదలాగే మొదలాయతో గంగమ్మ పార్య మొదలంది కదలాగే మొదలాయతో గంగమ్మ పార్య మొదలంది గంగా గంగారి గంగా పార్వతి గంగా పాలకుండలో నా పాతాలి గంగో ఇంత తెలుగులో హడపిల్ల శ్రీ గంగాదేవి నీ మీద నిందంగా ఉంది ఇంత తెలుగులో హడపిల్ల శ్రీ గంగాదేవి నీ మీద నిందంగా
అందరికీ నమస్కారం. ఈరోజు రాంజల చెరువుకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కలిసి ఒక ఐక్యతతో గంగా భవానీ ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గంగమ్మ ఆశీర్వాదం మత్స్యకారుల మీద పూర్తిగా ఉండాలని, అలాగే మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని చేరవేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తూ బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వీరిని మన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సంవత్సర ఆదాయం 4 లక్షలకు పెంచేలా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. భాగంగా వీళ్ళకు మత్స్యకారులకు అందరికీ కూడా ఆదోని పురపాలక సంఘమైనటువంటి కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారి దృష్టికి, అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్లి వీరి యొక్క సమస్యలను కూడా చర్చించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలకన్నింటికి కూడా ముందుండి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నా వంతుగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి 977 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి గంగపుత్రులుగా బెస్తలుగా పిలువబడేటువంటి మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఈ గంగమ్మకు సంబంధించినటువంటి జాతర కార్యక్రమము చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా బెస్తలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి చర్చించుకుంటూ సాంస్కృతికంగా సామాజికంగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంలో ఈరోజు కలిసాం. చాలా సంతోషం. ఈరోజు రాంజలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము, దానికి కుల బంధువులందరూ కూడా రావడము చాలా మంచి శుభ పరిణామం. రాబోయే రోజుల్లో ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్లో అతిపెద్ద సంఖ్యలో ఉండి ముఖ్యంగా తుంగభద్ర తీర ప్రాంతం కావచ్చు, కృష్ణా తీర ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటు మంత్రాలయం నుంచి ఇటు గొందిపర్ల వరకు ఉన్నటువంటి అనేక మత్స్య గ్రామాల్లో ఈరోజు ఉపాధి కోల్పోయి వలసలు పోతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా పరిష్కారం దిశగా సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం వాళ్ళందరూ ఏకం అవ్వడమే ఏకైక ఉన్నటువంటి మన ముందున్నటువంటి మార్గం. సో ఆ దిశగా రాజకీయ పునరేకీకరణతో పాటు సామాజికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ కూర్చొని మా కులదైవం అనేటువంటి గంగమ్మని ప్రార్థన చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి శుభకార్యానికి శ్రీకారం చుట్టినందుకు అందరికి కూడా శుభాభినందనలు. నమస్కారం.
కదలాగే మొదలాయతో గంగమ్మ పార్య మొదలనమ్మే దమ్మ కదలాగే మొదలాయతో గంగమ్మ పార్య మొదలనమ్మే దమ్మ గంగా గంగారి గంగా పార్వతి గంగా పాలె కుండలం నా పాతాళి గంగో డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.